హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్టర్ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో కమెంట్స్ ది కమెంట్ సెక్షన్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో. ట్రైటిల్ టెక్నాలజీస్ అని సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడ 1000+ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ అడగండి. మీకు ఏ టెక్నికల్ క్వెరీస్ ఉన్నా అక్కడ అడగండి. మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో మనం వచ్చేసి యాన్సిబుల్ వీడియోస్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ ద యాన్సిబుల్ వీడియో నెంబర్ 5. ఓకే, సో మనం ఆల్రెడీ వీ టాక్డ్ అబౌట్ ప్లే బుక్స్, అడాక్ కమాండ్స్ గురించి మాట్లాడము, ప్లే బుక్స్ గురించి మాట్లాడడం మనం ఆల్రెడీ. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో వాట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ది వేరియబుల్స్ ఆర్ ఇన్ యాన్సిబుల్ అనేది మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా లైక్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ వెన్ లైక్ యాన్సిబుల్ సపోర్ట్స్ వేరియబుల్స్. ఓకే, సో that can be used to store values that can then be reused throughout the files in an Ansible project. Okay, సో నేను ఎప్పుడైనా Ansible ప్రాజెక్ట్ యూజ్ చేసిన అనుకోండి, ఈ త్రూ అవుట్ ప్రాజెక్ట్ నేను ఈ వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు. అంటే దీస్ ఆర్ డైనమిక్ వాల్యూస్. ఓకే, జనరల్గా అందరికీ వేరియబుల్స్ అంటే తెలిసి ఉంటుంది. లైక్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ బీన్ ఇన్ టు ఎనీ టెక్నాలజీ లైక్ ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్, ఆల్రెడీ అవగాహన ఉంటే మీకు వేరియబుల్ అంటే ఏదో తెలుసు. సో దీస్ ఆర్ ద డైనమిక్ వాల్యూస్ వేర్ యూ కెన్ యూజ్ దీస్ వాల్యూస్ త్రూ అవుట్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఎక్కడైనా మీ ప్లేబుక్లో ఈ వేరియబుల్స్ని మీరు యూజ్ చేసి మీరు మీ వేరియబుల్స్ని వాడుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆల్ ద వేరియబుల్స్ ఈజ్ అబౌట్. ఓకే, సో జనరల్గా యాన్సిబుల్ అయితే మనము విల్ యూజ్ వేరియబుల్స్ టు క్రియేట్ యూజర్స్ ఆర్ టు packages to install. Okay, so installation of packages or services to restart service cheyadaniki, or else to remove files to remove, or else to archive or retrieve anything from the పబ్లిక్ నెట్, అంటే పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి మనం ఏదైనా యాక్సెస్ చేయొచ్చు ఆర్ ఏదైనా మనం ఆర్కైవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీ యూస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో జనరల్గా వేరియబుల్స్ యూజ్ చేయడానికి యూ విల్ హ్యావ్ సమ్ వ్యాలిడ్ ఆప్షన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెబ్ స్పేస్ సర్వర్ అని ఇచ్చిన అనుకోండి, దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్ ఆప్షన్. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు నేను రిమోట్ డాట్ ఫైల్ అని అనుకోండి, దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, అండ్ ఇఫ్ ఐ సే ఫస్ట్ ఫైల్ అంటే మనము నంబర్ వాడదు, ఇట్స్ ఇన్వాలిడ్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎనీథింగ్ కాల్డ్ రిమోట్ $1, ఓకే, దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, సో ఈ విధంగా దీస్ ఆర్ ఆల్ ద ఇన్వాలిడ్ క్యారెక్టర్స్. ఓకే, సో అదే ఇప్పుడు నేను వెబ్ సర్వర్ యూజ్ చేయాలంటే వాట్ ఐ కెన్ యూజ్ web_server. దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఆప్షన్. remote_file వ్యాలిడ్ ఆప్షన్. file_1 ఆర్ file1. ఓకే, ఈ విధంగా ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ ఫైల్ అని ఇవ్వలేను. ఓకే, ఆర్ remote_1 ఆర్ remote1 ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వ్యాలిడ్ ఆప్షన్స్. దీస్ ఆర్ ఆల్ ది ఇన్వాలిడ్ ఆప్షన్స్ వేర్ యూ కెనాట్ యూజింగ్ అంటే వేరియబుల్ నేమ్స్ మనము ఈ విధంగా యూజ్ చేయలేము. ఓకే, సో హౌ యూ ఆర్ యూజింగ్ వేరియబుల్స్ ఇన్ ది యాన్సిబుల్. ఓకే, సో హౌ యూ ఆర్ యూజింగ్ వేరియబుల్స్. ఓకే, సో మనము వేరియబుల్స్ని డిఫరెంట్ లెవెల్స్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ ఇన్ ఏ ప్లే బుక్, మనం ఒక ప్లే బుక్లో యూజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ ఇన్ ఏ ఇన్వెంటరీ. ఓకే, సో ఇన్వెంటరీలో కూడా మనం వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ డిప్రికేటెడ్. ఓకే, సో వీఆర్ నాట్ యూజింగ్ దిస్. ఓకే, మనం యూజ్ చేయదు ఇప్పుడు ఇన్వెంటరీలో. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ గివ్ ఇన్ ఇంక్లూజన్ ఫైల్స్. ఓకే, సో ఎక్కువగా మనం ఇంక్లూజన్ ఫైల్సే యూజ్ చేస్తాము టు డిక్లేర్ ది వేరియబుల్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ వేరియబుల్స్ సెట్ చేయాలంటే మనకు ఈ ఆప్షన్స్ అని ఉంటాయి.
but the best option is to best option is in inclusion of files. Okay, and also నేను ఆల్రెడీ చెప్పిన మీకు వేరియబుల్ నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ లెటర్. ఓకే, సో లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్స్. ఓకే, లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్స్ మాత్రమే వ్యాలిడ్ ఆప్షన్స్. ఓకే, యూ కెనాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ డాట్స్. ఓకే, డాట్, ఆస్ట్రిక్, తర్వాత హైఫన్, ఆ తర్వాత డాలర్ సైన్, యాంపర్సెంట్ సైన్, ఇవన్నీ కూడా మనము యూస్ చేయలేము. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూ కెన్, దట్ ఈస్ వాట్ ది వేరియబుల్స్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ప్లే బుక్స్ ఆర్ ఇన్ ఇంక్లూజన్ ఫైల్స్. ఇన్వెంటరీలో కూడా యూజ్ చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ బికాస్ ఇట్ గాట్ డిప్రిషియేటెడ్. ఓకే, ఆర్ యూ కెన్ సే డిప్రికేటెడ్. So how you define variables? Okay, so it's very important, like how you define the variables. Okay, for example ఇప్పుడు నాది host. ఓకే, మనం హోస్ట్ ఫైల్ ఇస్తాం, రైట్, ఆల్ అని ఇస్తాం. ఓకే, దెన్ ఐ సే వ్యార్స్. ఓకే, సో వ్యార్స్ అనేది వాట్ వీ యూజ్. ఓకే, సో దెన్ ఐ సే వెబ్ అండర్ స్కోర్ ప్యాకేజ్ ఈక్వల్ టు ఆర్ కోలన్ HTTPD అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐ కెన్ డిఫైన్, ఓకే, ఇన్ ది ప్లే బుక్, రైట్. నేను ఏదైనా ఒక ప్లేలో, ఓకే, ఐఎమ్ యూజింగ్ ది వ్యార్స్. ఓకే, సో నేను వ్యార్స్ అనే బ్లాక్ని యూజ్ చేసి, ఓకే, సో బిగినింగ్ ఆఫ్ ద బ్లాక్ ఐ విల్ యూజ్ వ్యార్ బ్లాక్. ఓకే, యూజ్ చేసి నేను ప్లే బుక్ రాస్తాను. ఓకే, ఆర్ ఎల్స్ హౌ వీ కెన్ రైట్. ఓకే, సో ఇట్లానే కాకుండా మనము వీ కెన్ ఆల్సో రైట్ దిస్ ఇన్ ఫైల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ విల్ డూ, I'll say hyphen host colon all vars underscore files. Okay, so నేను vars underscore files అని యూజ్ చేసి, then I'll do vars, this is my folder name and this is my file name users.yaml. ఓకే, సో ఈ విధంగా నేను వ్యార్స్ అనే ఫోల్డర్లో user.yaml అనే ఫైల్ని వేరియబుల్లో ఇలా ఉన్నాయని డైనమిక్ వాల్యూస్ అని నేను యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము డైరెక్ట్గా ఇక్కడ HTTPD అని ఇచ్చేస్తున్నాం. ఓకే, దీన్ని మనం డైనమిక్గా చేంజ్ చేయలేం. అదే మనం ఫైల్లో ఇస్తాం అనుకోండి, వీ కెన్ చేంజ్ దిస్ డైనమికలీ. ఓకే, సారీ. ఓకే, సో ఈ విధంగా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే వీ కెన్ యూజ్ దిస్ వేరియబుల్స్ ఎక్కడైనా. ఓకే, సో ప్లే బుక్లో మనము ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఈ యామల్ ఫైల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ మై సింగిల్ ప్లే. ఓకే, సో ఇదైతే మనం ఎక్కడ యూజ్ చేయలేం, రైట్. సో దిస్ ఈజ్ ఆన్ మై సింగిల్ ప్లే బుక్లో. అదే మనం ఫైల్స్ ఇచ్చినాం అనుకోండి, ఓకే, సో వీ కెన్ యూజ్ దట్ ఇన్ ది ప్లే బుక్లో మనము ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యూ షుడ్ నో ది ఆర్డర్. ఓకే, సో అది ఆర్డర్ గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే వేరియబుల్స్ని మనం ఎట్లా రిఫర్ చేస్తాము, ఇట్ ఈస్ ఇన్ ది డబల్ బ్రేసెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ అండర్ స్కోర్ ప్యాకేజ్ అన్న అనుకోండి. ఓకే, సో హౌ ది వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ దీస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ది డబుల్ బ్రేసెస్. ఓకే, ఈ డబుల్ బ్రేసెస్ ఇంకోటి ఉంటుంది మనకి కండిషన్ స్టేట్మెంట్స్ అని. ఓకే, సో మనం కండిషన్ స్టేట్మెంట్స్లో వీఆర్ నాట్ యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్. ఓకే, సో ఈ కర్లీ బ్రేసెస్ని మనము యూజ్ చేయము ఎక్కడ, కండిషనల్ స్టేట్మెంట్స్లో. మనం కండిషనల్ స్టేటస్ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వేరియబుల్, ఓకే, సో ఈ వేరియబుల్ ఫస్ట్ ఎలిమెంట్ అయింది అనుకోండి, ఇట్ షుడ్ బి డిఫైన్డ్ బిట్వీన్ కోట్స్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అయితే, ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇట్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ ది కోట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ go to my box, okay, so this is my Ansible box, so let me clear the screen. Okay, so ఇప్పుడు నేను users.yaml ఫైల్ ఉంది నా దగ్గర. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ద నేమ్. ఓకే, క్రియేట్ ఏ యూజర్ యూజింగ్ వేరియబుల్ అంటున్నాను. ఓకే, ఆల్ హోస్ట్ వచ్చేసి ఆల్, వ్యార్స్ వచ్చేసి యూజర్ వచ్చేసి లీసా అంటున్నాం. ఓకే, యూజర్ నేమ్ ఏంది ఇక్కడ, లీసా అనేది యూజర్ నేమ్. సో నా టాస్క్ వచ్చేసి ఇక్కడ నేమ్ క్రియేట్ ఏ యూజర్
and I'm taking this variable. Okay, so create a user Lisa. నేను ఫస్ట్ ఎలిమెంట్ యూజర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ వేరియబుల్ వాడుతున్నా, సో ఇట్ షుడ్ బి అండర్ డబల్ కోట్స్. ఓకే, సో డబల్ కోట్స్లో డిఫైన్ చేయకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనము డబల్ కోట్స్ ఇస్తున్నాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ చేంజ్ దిస్ నేమ్ టు try-tree. Okay, so create a user using a variable అన్నాం ఇక్కడ. ఓకే, సో యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ అ వేరియబుల్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనం వేరియబుల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనం డబుల్ కోట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఐ విల్ సేవ్ దిస్. ఓకే, సో యూ గైస్ నో హౌ టు రన్ ది playbook, right? So Ansible hyphen playbook. Okay, okay, Ansible hyphen playbook and my YAML file is user.yaml. Okay, so before this you should also see what is your inventory file, right? So inventory file వచ్చేసి నాది Ansible node 1. okay, so నేనేమి గ్రూప్ డిఫైన్ చేస్తలేను, సో it is on the Ansible node 1. okay, so if I say again Ansible hyphen playbook user.yaml. okay, Ansible node 1 unreachable, changed, failed to connect to the host via SSH, permission denied అంటుంది. సో మేబీ మై బాక్స్ ఇస్ డౌన్. ఓకే, సో నేను Ansible node 1 లాంచ్ చేయలేదు, లాంచ్ చేసి ఐ విల్ లాంచ్ దిస్. ఓకే, సో నౌ మై బాక్స్ ఇస్ అప్. సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నౌ ఇట్ ఈస్ క్రియేటింగ్. ఓకే, సో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటుంది, సో ఇట్ జస్ట్ గాట్ చేంజ్, క్రియేట్ ఏ యూజర్ కాల్ try-tree అని అంటుంది ఇక్కడ. ఓకే, సో హౌ విల్ యూ వెరిఫై? ఓకే, సో మనము ఎట్లా వెరిఫై చేస్తాము? సో యూ నీడ్ టు చెక్ Ansible యాడ్ ఆఫ్ కమాండ్స్తో మనము చెక్ చేయొచ్చు, రైట్? ఆల్ అండ్ ఇఫ్ ఐ సే మాడ్యూల్ షెల్. ఓకే, మీరు కమాండ్ మాడ్యూల్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ షెల్ మాడ్యూల్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ సే -a, then I will say grep try-tree, username try-tree కదా, try-tree /etc/passwd, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి Ansible node 1 ఓకే యూజర్ ఉందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది వేరియబుల్స్. ఓకే, సో ఫస్ట్లో ఉంటే మనకి కంపల్సరీ డబుల్ కోట్స్ ఉండాలి. ఓకే, సో వీ ఆల్సో see what is this precedence of variables. okay, so indaka manam anukunnam kada, so the order is important ani. okay, so let me show that. okay, so you should know variable precedence. ఓకే, సో వేరియబుల్ ప్రెసిడెన్స్ మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి. ఓకే, సో వేరియబుల్స్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్స్లో సెట్ చేయొచ్చు. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ గ్లోబల్ స్కోప్. ఓకే, సో వాట్ యూ మీన్ బై గ్లోబల్ స్కోప్? ఓకే, సో మనం ఇది ఎప్పుడైనా సరే వెనెవర్ వీఆర్ సెట్టింగ్ ద వేరియబుల్స్ ఇన్ ది ఇన్వెంటరీ, ఓకే, ఆర్ త్రూ కమాండ్ లైన్. ఓకే, ఇన్వెంటరీ ఆర్ కమాండ్ లైన్ చేసినప్పుడు మనము గ్లోబల్ స్కోప్ అంటాం. ఓకే, ఇంకోటి వచ్చేసి ప్లే స్కోప్. ఓకే, సో ప్లే స్కోప్ నేను ఇందాక మీకు చూపించాను. ఓకే, సో దిస్ ఈజ్ అప్లైడ్ వెన్ ఇట్ ఈస్ సెట్ ఫ్రమ్ ఏ ప్లే. ఓకే, సో ప్లే నుంచి మనం సెట్ చేసినప్పుడు దీన్ని ప్లే స్కోప్ అంటాం. ఇంకోటి వచ్చేసి హోస్ట్ స్కోప్. ఓకే, హోస్ట్ స్కోప్ అంటే దిస్ ఈజ్ అప్లైడ్ వెన్ సెట్ ఇన్ ఇన్వెంటరీ ఆర్ host variable inclusion file. Okay, so whenever we use inclusion files or whenever we use host variable inclusion files lo manam use chesinappudu host scope antam. Okay, and also whenever you use command line, okay, so command line use చేసి మనం ఎప్పుడైనా సరే ఇచ్చినాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం అనుకోండి, దిస్ విల్ ఓవర్ రైట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఏదైనా ఎవ్రీథింగ్ని మనము ఓవర్ రైట్ చేస్తున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సో Ansible playbook, okay,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది user.yaml అనుకోండి -e, నేను ఇప్పుడు యూజర్ ఈక్వల్ టు ఇండియా అని అనుకోండి, ఇట్ విల్ జస్ట్ ఓవర్ రైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ గివ్. ఓకే, సో ఇది డైరెక్ట్గా రన్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద వేరియబుల్ యూ ఆర్ గివింగ్, ఓకే, వాట్ ఎవర్ వేరియబుల్ యూ ఆర్ డిక్లేరింగ్ ఆర్ డిఫైనింగ్, ఓకే, సో దట్ వోంట్ టేక్ దిస్. ఓకే, సో అన్ని అది ఏది తీసుకోకుండా దీన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ విల్ ఓవర్ రైట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిఫైన్ యువర్ వేరియబుల్ స్కోప్. ఓకే, అండ్ ఆల్సో మనకి బిల్ట్ ఇన్ వేరియబుల్స్ కూడా ఉంటాయి, లైక్ హోస్ట్ వార్స్ అండ్ ఇన్వెంటరీ అండర్స్కోర్ హోస్ట్ నేము, గ్రూప్స్ అండ్ గ్రూప్ నేమ్స్. Okay, so there are a lot of built-in variables. Okay, so if you go and check what are the built-in variables, meeku chaala built-in variables kanipistayi manaku. Okay, so you can use them also. Okay, so for example manaki ansible underscore version anedi kuda it's a built-in variable. Okay, a simple example. Okay, so this is how you can like understand like whatever the variable scopes are. Okay, సో వేరియబుల్ స్కోప్స్ అంటే ఏంటనేది ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ హోస్ట్ వేరియబుల్స్ ఏవైతే మనం అనుకున్నామో ఇంతసేపు, సో వాట్ ఎవర్ ద హోస్ట్ వేరియబుల్స్ ఆర్, సో హౌ యూ విల్ మేనేజ్ దెమ్. ఓకే, సో హౌ యూ గోయింగ్ టు మేనేజ్ యువర్ హోస్ట్ వేరియబుల్స్. ఓకే, ఓకే, హౌ యూ ఆర్ గోయింగ్ టు మేనేజ్ యువర్ హోస్ట్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ ఎప్పుడైనా కానీ we can be like variables can be assigned to host, particular host ki assign cheyochu. Okay, or else you can assign to groups of hosts. Okay, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్స్ కెన్ బి అసైన్ టు హోస్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ హోస్ట్. ఓకే, అండ్ ప్రీవియస్ వర్షన్స్లో అంటే లైక్ ఇఫ్ యూ సే లైక్ ప్రీవియస్ వర్షన్స్లో మనం ఎట్లా యూజ్ చేసేది అంటే త్రూ ఇన్వెంటరీ యూజ్ చేసేది. ఓకే, సో ఇన్వెంటరీలోనే మనము వేరియబుల్స్ని డిఫైన్ చేసేది. ఓకే, బట్ నౌ ఇన్ ది న్యూ వర్జన్స్ ఇట్స్ జస్ట్ గాట్ డిప్రికేటెడ్, బికాజ్ ఏమవుతుందంటే ఈ ఇన్వెంటరీలో డిఫైన్ చేసినప్పుడు ఇది 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఒకటే ఫైల్లో పెడుతున్నాం మనం, అంటే వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో హోస్ట్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఒకటే ఫైల్లో పెడుతున్నట్టు. ఓకే, సో ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే we can use directories. Okay, so directories use చేయొచ్చు to populate host and group variables. Okay, group variables ని డిఫైన్ చేయడానికి మనము directories ని యూజ్ చేయొచ్చు. Okay, so how we can define directly on the host అనేది చూద్దాము, అండ్ ఆల్సో హోస్ట్ గ్రూప్స్ని ఎట్లా డిఫైన్ చేస్తామని చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ డిఫైనింగ్ త్రూ ఇన్వెంటరీ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము ఇన్వెంటరీ త్రూ డిఫైన్ చేస్తున్నప్పుడు, ఓకే, సో వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ లైక్ వెన్ ఎవర్ యు ఆర్ డిఫైనింగ్ త్రూ ఇన్వెంటరీ, ఓకే, యూ కెన్ పాపులేట్ యూజింగ్ హోస్ట్ అండ్ గ్రూప్ హోస్ట్ వేరియబుల్. ఓకే, సో ఇన్వెంటరీలో ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళం అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నాది యాన్సిబుల్ host 1. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇచ్చేస్తుండే అంటే వేరియబుల్ డైరెక్ట్ వెబ్ అండర్ స్కోర్ ప్యాకేజ్ ఈక్వల్ టు httpd అని ఇచ్చేసాను నేను. ఓకే, సో ఐ కెన్ అసైన్ డైరెక్ట్లీ టు ద హోస్ట్. ఓకే, డైరెక్ట్గా నేను హోస్ట్కే అసైన్ చేసేయచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ అసైన్ టు ద హోస్ట్ గ్రూప్స్. ఓకే, హోస్ట్ గ్రూప్స్కి ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్స్ :vars. ఓకే, సో ఈ హోస్ట్లో ఈ గ్రూప్లో ఉన్న హోస్ట్ అన్నిటికీ వర్తిస్తుంది వ్యార్స్ అనేది. ఓకే, సో అక్కడ నేను వెబ్ అండర్ స్కోర్ ప్యాకేజ్ ఈక్వల్ టు httpd అంటాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ టు ఎ సింగిల్ హోస్ట్ ఐఎమ్ అసైనింగ్ టు హోల్ గ్రూప్. ఓకే, సో ఈ విధంగా మనం గ్రూప్కి మొత్తం అసైన్ చేయొచ్చు. అదే మనము ఫైల్స్ యూజ్ చేసాం అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీ కెన్ యూజ్ ఇన్వెంటరీ యూజ్ చేసాం. అదే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫైల్స్. ఓకే, సో మేజర్గా యూజ్ చేస్తే మనం ఫైల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము ఏది క్రియేట్ చేసినా కానీ వీ షుడ్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యాన్సిబుల్
యూ షుడ్ డూ ఇట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఓకే, ప్రాజెక్ట్ డైరెక్టరీలో చేయడము ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ప్రాజెక్ట్ వచ్చేసి మై ప్రాజెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ఇందులో వాట్ ఐ కెన్ గివ్, ఐ కెన్ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ host_vars. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫైల్ నేమ్. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ చేంజ్ చేయకండి, జస్ట్ గివ్ host_vars. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ansible host 1. ఓకే, సో నేను ఇందులో ఐ కెన్ ఇంక్లూడ్ మై హోస్ట్ స్పెసిఫిక్ వేరియబుల్స్. ఓకే, సో నా వేరియబుల్స్ ఏది ఉన్నా కానీ నేను ఈ లైక్ ఐ కెన్ డిఫైన్ ఇన్ దిస్ ఫోల్డర్. ఓకే, మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్, అందులో host_vars, అందులో నా హోస్ట్ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నేను నా ఫైల్ నేమ్ క్రియేట్ చేసి హోస్ట్ నేమ్తో ఐ కెన్ గివ్ ది స్పెసిఫిక్ వేరియబుల్స్, వాట్ ఎవర్ వేరియబుల్స్ ఐ వాంట్ టు గివ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఐ కెన్ ఆల్సో యూస్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఎట్లా చూసినాం, ఇక్కడ సర్వర్కి చూసినాం. ఓకే, ఇదే సేమ్ థింగ్ మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్ త్రూ ఫైల్స్, ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ ఇన్ ఇన్వెంటరీ. ఓకే, త్రూ ఫైల్స్ నేను ఇస్తున్నాను. అదే ఇప్పుడు ఇదే సేమ్ సిచ్యువేషన్ మనము మొత్తం గ్రూప్కి ఇవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ త్రూ ది గ్రూప్స్, యూ నీడ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ మై ప్రాజెక్ట్. ఇక్కడ నేను host_vars అనకుండా group_vars అంట. ఓకే, అండ్ ఆల్సో ఐ గివ్ వెబ్ సర్వర్స్. ఓకే, సో ఇందులో నేను వేరియబుల్స్ డిఫైన్ చేస్తాను, ఆర్ ఐ విల్ డిక్లేర్ మై వేరియబుల్స్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు డిఫైన్ వేరియబుల్స్ ఇన్ దీస్ డైరెక్టరీస్. ఓకే, సో ఆటోమేటిక్గా ప్లేబుక్ పిక్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఇవేవి కూడా మనము ఈ డైరెక్టరీస్ ఏవి కూడా మనము ప్లేబుక్లో డిఫైన్ చేస్తలేము. ఓకే, సో వాట్ ఎవర్ యూ డిఫైన్ వేరియబుల్స్ ఇన్ దీస్ డైరెక్టరీస్. ఓకే, సో ఏ డైరెక్టరీలో అయినా మీరు వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు, ఓకే, వీఆర్ నాట్ we don't have to define these variables in these directories in the playbook. Okay, so they picked up automatically. Okay, so automatically గా అవి పిక్ చేసుకుంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా బై క్రియేటింగ్ ఎ వెబ్ సర్వర్. ఓకే, సో ఇఫ్ యూ గో టు మై డైరెక్టరీ హియర్, సో లెట్ మీ లాగిన్ అగైన్. ఓకే, సో నేను ఇప్పుడు నా బాక్స్లో ఉన్నా. ఓకే, సో యాన్సిబుల్ హోస్ట్లో, ఓకే, యాన్సిబుల్ కంట్రోలర్లో. ఓకే, సో ఇప్పుడు నేను వెబ్ సర్వర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఓకే, సో అండ్ ఐ ఆల్సో క్రియేటెడ్ మై ఫైల్స్ హియర్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి site.yaml, ఇన్వెంటరీ, ansible.cfg అండ్ group_vars. ఓకే, సో group_vars అనేది క్రియేట్ చేసిన నేను. సో ఇఫ్ ఐ సే ట్రీ, ఓకే, సో ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ చూస్తే, ఓకే, సో group_varsలో నా ల్యాంప్ అనే ఫైల్ ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను నా ఇన్వెంటరీ చూపిస్తా. సో ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సేవ్. ఓకే, ఇవన్నీ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ అనేది. ఓకే, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నేను ల్యాంప్ అనే గ్రూప్లో, ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ansible host 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై ansible.cfg, ఓకే, సో ఇది నా ansible.cfg, నా రిమోట్ యూజర్ వచ్చేసి ansible యూజర్. ఓకే, హోస్ట్కి చెకింగ్ ఫాల్స్ అంటున్నాను నేను, become true, I just wanted to be a root here. Okay, so idina, and if I go to my site.yaml, okay, so here before going to site.yaml, I will show my group.vars. Okay, lamp. Okay, so ఇక్కడ సింపుల్గా నేను నా వెబ్ ప్యాకేజ్ వచ్చేసి httpd, నా వెబ్ సర్వీస్ వచ్చేసి httpd అని డిక్లేర్ చేసిన. ఓకే, ఓకే, సో దీస్ ఆర్ మై వేరియబుల్స్. ఓకే, వెబ్ ప్యాకేజ్ అండ్ వెబ్ సిరీస్ నా వేరియబుల్స్, నా కీ అండ్ నా వాల్యూ వచ్చేసి httpd అండ్ httpd. ఓకే, సో లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో నా ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి pwd అని కొడతా. ఓకే, సో ఇక్కడ ఏముంది, నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ నా వెబ్ సర్వర్స్ అనే డైరెక్టరీలో group_vars అనేది నా వేరియబుల్ ఫైల్ నేమ్. ఓకే,
మీకు ఇందాకనే చెప్పిన నేను. ఓకే, సో వాట్ ఐ హావ్ టోల్డ్ యూ షుడ్ గివ్ నేమ్ యాజ్ గ్రూప్ వ్యార్స్ ఆర్ హోస్ట్ వ్యార్స్. ఓకే, సో ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్స్. ఓకే, సో వెబ్ సర్వర్స్ అనేది నా ప్రాజెక్ట్ నేము, గ్రూప్ వ్యార్స్. ఓకే, గ్రూప్ వ్యార్స్లో నేను ఏం యూజ్ చేస్తున్నా, ల్యాంప్. ఓకే, సో ల్యాంప్ అనేది నేను యూజ్ చేస్తున్నా. ఓకే ఓకే, సో ల్యాంప్ అనే ఫైల్ని నేను యూజ్ చేస్తున్నా. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ షో యూ హియర్, ఓకే, నేను ఇప్పుడు సైట్ డాట్ యామల్లోకి వెళ్ళిన, ఇన్వెంటరీలోకి వెళ్ళిన. సో నేను ల్యాంప్లో ఏమి ఇచ్చిన, యాన్సిబుల్ హోస్ట్ 1 అని ఇచ్చిన. ఓకే, సో యాన్సిబుల్ హోస్ట్ 1 అనేది నా సర్వర్, ల్యాంప్ అనేది నా గ్రూప్. సో ఈ గ్రూప్లో నేను ఎన్ని సర్వర్స్ పెడతానో ఆ సర్వర్స్ అన్నిటికీ ఆ వేరియబుల్స్, మనం ఏదైతే వేరియబుల్స్ ఇచ్చినామో అవన్నీ కూడా వర్తిస్తాయి. ఓకే ఓకే, సో ఇఫ్ ఐ గో టు సైట్ డాట్ యామల్, ఓకే, కాన్ఫిగర్ వెబ్ సర్వీస్ అంటున్నా. ఇక్కడ నేను హోస్ట్ వచ్చేసి ల్యాంప్. ఓకే, సో ల్యాంప్ అనేది అగైన్ నా ఇన్వెంటరీలో గ్రూప్ నేమ్. ఓకే, సో నా గ్రూప్ నేమ్ వచ్చేసి ల్యాంప్, అందులో ఉన్న సర్వర్స్ అన్నిటికీ ఈ యామల్ ఫైల్ వర్తిస్తుంది, ఈ ప్లే వర్తిస్తుంది. ఓకే, సో టాస్క్ వచ్చేసి దిస్ ఈజ్ ద వెబ్ ప్యాకేజ్ అండ్ ద ప్యాకేజ్. వెబ్ ప్యాకేజ్ మనం ఏమి ఇచ్చినాము, HTTPD ప్యాకేజ్. డీబగ్ ఓన్లీ నేను మెసేజ్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నా, నేను ఇక్కడ ఏమీ ఇన్స్టాల్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ వెబ్ ప్యాకేజ్ టు ఇన్స్టాల్. ఓకే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఇన్స్టాలింగ్ HTTPD, స్టార్టింగ్ HTTPD, ఓన్లీ మెసేజ్ ఇది. ఓకే, ఇట్స్ డీబగ్ మాడ్యూల్. ఓకే, ఓన్లీ నేను మీకు డిస్ప్లే చేయడానికి మాత్రమే ఇది రన్ చేస్తున్నా. ఓకే, నథింగ్ ఎల్స్ మోర్ దెన్ దాట్. ఓకే, సో ఈ విధంగా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు, గ్రూప్ వేరియబుల్స్ని. ఓకే, సో ఇఫ్ ఐ సే యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ యూసర్ సైట్ డాట్ యామల్. ఓకే, Ansible host 1 failed to connect to the host via SSH, could not resolve host name. I think it is Ansible host కాదు కదా, Ansible ping Ansible node 1 I guess. Yeah, node 1. Okay, so if I go to my inventory, okay, సో అన్నిట్లో హోస్ట్ ఇచ్చినాం. బ్లండర్ మిస్టేక్. ఓకే, I'll give node 1. Okay, this is well and good now. Okay, so if I run Ansible playbook again, site.yaml, oops, failed to connect to the host via SSH, could not resolve host Ansible. Oh my god, spelling mistake. Okay, run again. Okay, see. Okay, so gathering facts antundi, this is the HTTPD package, installing HTTPD, starting HTTPD. Okay, so I'm just displaying the message to showcase you how it automatically పిక్ చేసింది వేరియబుల్స్ని. ఓకే, మనం ఎక్కడైనా ఇష్టం, ఇక్కడ కమాండ్ లైన్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఓకే, బట్ ఇట్ జస్ట్ పిక్డ్ ఇట్ అప్. ఓకే, సో ఇట్ జస్ట్ పిక్ చేసింది అండ్ ఇట్ జస్ట్ డిస్ప్లేయింగ్ ఇట్. ఓకే ఓకే, సో అయితే ఇందాక ఏం చెప్పినా, నేను కమాండ్ లైన్లో యూజ్ చేసిన అనుకోండి, నేను ఏదైనా వేరియబుల్ నేము, ఇట్ విల్ ఓవర్ రైడ్ ఎవ్రీథింగ్ అని చెప్పిన, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు Ansible, ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ Ansible హైఫన్ playbook site.yaml. So then -e, I will declare my own variable. Okay, so web server underscore package equal to SSH andam. Okay, so SSHD andam. Okay, so SSHD and enter kodutane. Okay, so what it is doing, ఇన్స్టాలింగ్ HTTPD. ఓకే, 1 second. ఓకే, ఎందుకు తీసుకోలేదు ఇది HTTP? ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది మనది. ఓకే, సో వెబ్ అండర్స్కోర్ ప్యాకేజ్ అనుకుంటా, రైట్. సో వెబ్, ఓకే, నౌ ఐల్ రన్ అగైన్. ఓకే,
what is this? Okay, I'll say site dot web underscore package. Okay, spelling తప్పించిన ఇది, ఎంటర్. ఓకే సో ఇన్స్టాలింగ్ SSHD అంటుంది, రైట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, అంటే ఇట్ విల్ టేక్ దిస్ వన్. ఓకే, సో మనం ఏదైతే ఇక్కడ కమాండ్ లైన్లో ఇస్తున్నామో అది తీసుకుంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే వెబ్ అండర్ స్కోర్ సర్వీస్ ఈక్వల్ టు SSHD. ఓకే, మల్టిపుల్ తీసుకుంటలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి SSHD. ఓకే, సో ఇన్స్టాలింగ్ SSHD, స్టార్టింగ్ SSHD అంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఇఫ్ వీఆర్ డూయింగ్ త్రూ కమాండ్ లైన్, ఇట్ విల్ టేక్ వాట్ ఎవర్ యూ ఆర్ పాసింగ్ త్రూ కమాండ్ లైన్. ఓకే, సో ఇది గ్లోబల్ స్కోప్. ఓకే, సో గ్లోబల్ స్కోప్ ఇప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసేసింది వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఇన్ దేర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ like define, or this is how you can include variables in the files. Okay, so and also we should know multi valued variables. Okay, so multi valued variables మనం ఎట్లా యూజ్ చేస్తాం అనేది కూడా కంపల్సరీ తెలిసి ఉండాలి మనకి. ఓకే, సో నౌ విల్ సీ వాట్ ఆర్ మల్టీ వాల్యూడ్ వేరియబుల్స్. ఓకే, సో మల్టీ వాల్యూడ్ వేరియబుల్స్ అంటే లైక్ వీ కెన్ యూజ్ అరేస్. ఓకే, సో అరేస్ అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డిక్షనరీస్. ఓకే, సో మీకు ఆల్రెడీ పైథాన్ ఐడియా ఉంటే హౌ యూ రైట్ డిక్షనరీస్ అని ఐడియా ఉంటుంది. ఓకే, బట్ అరేస్ ఎవ్రీ వన్ నోస్ హౌ వీ డూ అరేస్ అనేది. ఓకే, సో జనరల్గా మనము మల్టీ వాల్యూడ్ వేరియబుల్స్ ప్లే బుక్స్లో యూజ్ చేస్తాము. ఓకే, సో వెన్ ఎవర్ వీ యూజ్ ప్లే బుక్స్, ఓకే, వీ యూజ్ మల్టీ వాల్యూడ్ వేరియబుల్స్. అండ్ ఆల్సో ఇవి మనం అరేస్ లెక్క రాయొచ్చు, అంటే లిస్ట్. అరేస్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్, రైట్. సో లిస్ట్ లెక్క రాయొచ్చు, ఆర్ డిక్షనరీ లెక్క రాయొచ్చు. డిక్షనరీ మనం హ్యాష్ అంటాం. ఓకే, సో యూ కెన్ రైట్ ఇట్ ఇన్ లిస్ట్ ఆర్ ఇన్ హ్యాష్, ఆర్ లైక్ యూ కెన్ సే అరేస్ ఆర్ డిక్షనరీస్. ఓకే, సో ఒక్కొక్క లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అరేస్, ఇఫ్ యూ టాక్ అబౌట్ డిక్షనరీస్, ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ యూస్ కేస్ లాగా ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిఫైన్ సంథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే it's a best example. Okay, so user1 underscore first underscore name. Okay, so user1 underscore first underscore name Bob. Okay, and Bob gadu will give another name. Okay, I'll say Kishore. Okay, so next వచ్చేసి user1 underscore last underscore name. Okay, equal to Tumula anta. Okay, and also if I say user1 underscore home underscore directory. Okay, so నేను ఇక్కడ ఏమి ఇస్తా, I will create something called users slash t Kishore. Okay, so ఇది నా home directory ని క్రియేట్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి I will do same thing for user2 underscore first underscore name. Okay, I'll say Nikhil, and user2 underscore last underscore name. Okay, Yedula. Okay, and if I say user2 underscore home underscore directory, వచ్చేసి మళ్ళీ నేమ్ ఇస్తా users slash y nick or y nikhil అని ఇస్తా. ఓకే, సో ఇది నా జనరల్గా ఐఎమ్ యూజింగ్ దిస్ స్నిపెట్. ఓకే, సో ఈ స్నిపెట్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఆర్ రీరైట్ ఇన్ అరేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని అరేస్ లేక రాయాలనుకున్నాను అనుకోండి. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఓకే, సో నేనేమంటా యూజర్స్ కోలన్ ఐ విల్ సే టీ కిషోర్ కోలన్ ఐ విల్ సే ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ Kishore, last underscore name Tumula, and I'll say home underscore directory users slash t Kishore. Okay, so ఈ విధంగా నేను అరేస్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఐఎమ్ డిఫైనింగ్ లిస్ట్. ఓకే, లిస్ట్ అని అనొచ్చు, అరే అని అనొచ్చు అని చెప్పిన. ఓకే, సో ఐఎమ్ డిఫైన్ ది లిస్ట్. ఓకే, ఫర్ టీ కిషోర్ అనేది
user key, okay, or else you can say key, okay. So this is a variable, this is the key, okay. I'm using the list, okay. So list నేను యూజ్ చేస్తున్నాను, okay. The same way నేను for y Nikhil, okay, same thing, first underscore name Nikhil, so last underscore name Vyadula, home underscore directly slash user slash y Nikhil, okay. సో ఈ విధంగా మనము డిఫైన్ చేయొచ్చు, ఓకే. సో హియర్ ఇప్పుడు మనం ఎట్లా డిఫైన్ చేసినాం, వీఆర్ డిఫైనింగ్ యాజ్ అరేస్, ఓకే. సో ఈ అరేస్ని మనము, ఓకే, ఇంకో విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చు, ఓకే. సో హౌ యూజర్ డేటా ఇస్ యాక్సెస్ రైట్ నౌ, ఓకే. నేను ఇప్పుడు ఈ యూజర్ డేటాని యాక్సెస్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిషోర్ అనే యూజర్ డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి. సో మనకి ఎట్లా కనిపిస్తుంది అప్పుడు, మనకి ఇక్కడ ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, యూజర్స్ డాట్ టీ కిషోర్ డాట్ ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ అన్న అంటే మనకి ఏమొస్తుంది అవుట్పుట్ కిషోర్, రైట్. ద సేమ్ వే యూజర్స్ డాట్ టీ కిషోర్ డాట్ లాస్ట్ అండర్స్కోర్ నేమ్ అంటే ఏమొస్తుంది మనకి తుమ్ముల, రైట్. ఈ విధంగా మనము యాక్సెస్ చేయొచ్చు, ఓకే. అండ్ ఆల్సో వీఆర్ సేయింగ్ దట్ డిక్షనరీ ఫార్మాట్స్ ఎట్లా ఉంటాయంటే పైథాన్లో మనము డాట్స్తో ఇక్కడ కాకుండా వీ కెన్ ఆల్సో సే లైక్ యూజర్స్, ఓకే. అండ్ ఇఫ్ ఐ యూస్ స్క్వేర్ బ్రేసెస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీ కిషోర్, ఓకే, అండ్ ఫస్ట్ నేమ్, ఓకే, సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి కిషోర్, ఓకే. ఆర్ ఎల్స్ వీ కెన్ సే దట్ యూజర్స్ టీ కిషోర్ స్క్వేర్ బ్రాకెట్స్లో లాస్ట్ నేమ్, ఓకే, తుమ్ముల, ఓకే, ఇన్ సింగిల్ కోట్స్, ఓకే. సో ఈ విధంగా మనము యాక్సెస్ చేయొచ్చు, ఓకే. దిస్ ఈస్ దెన్ ఆల్టర్నేటివ్ సింటాక్స్, ఓకే, టు యాక్సెస్ యువర్ యూజర్ డేటా, ఓకే. సో మనకి లైక్ ఐ సెడ్ వీ హ్యావ్ arrays, also we have dictionaries, okay. So ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు, ఓకే, విచ్ ఐ హ్యావ్ షోన్ యూ, ఓకే. అండ్ ఆల్సో మీకు ఇది కాకుండా ఇఫ్ ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిక్షనరీస్ టూ వేస్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై డిక్షనరీ, ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మళ్ళీ నేను యూజర్స్, ఓకే, ఐల్ సే లిండా, I'll say user name Linda, and I'll say shell వచ్చేసి నాది bin bash, okay. And also I'll create one more user, okay, Sneha, okay. So user name Sneha, shell bin sh, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా డిక్షనరీ ఇట్లా ఉండొచ్చు, ఓకే. అండ్ ఆల్సో ఐ కెన్ రైట్ దిస్ డిక్షనరీ ఇన్ అనదర్ ఫార్మాట్, ఓకే. సో నేను ఎట్లా రాయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లిండా కోలన్ స్క్వేర్ బ్రేసెస్లో ఐ కెన్ సే యూజర్ నేమ్ లిండా, అండ్ ఇది సింగిల్ కోట్స్లో ఉండాలి, ఓకే. అండ్ షెల్ కోలన్ సింగిల్ కోట్స్లో బిన్ బ్యాష్, ఓకే, కర్లీ బ్రేసెస్ క్లోజ్, ఓకే. ది సేమ్ వే స్నేహ, కర్లీ బ్రేసెస్ ఓపెన్, యూజర్ నేమ్ స్నేహ, షెల్ వచ్చేసి బిన్ ఎస్హెచ్, ఓకే. నేను డిక్షనరీస్ ఇట్లా అయినా రాయొచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ రైట్ ఇన్ దిస్ వే, ఓకే. అండ్ ఆల్సో నేను మీకు ఇందాక చూపించినట్టు ఈ విధంగా కూడా, ఓకే, దిస్ ఈజ్ మై వేరియబుల్, దిస్ ఈజ్ మై కీస్, ఓకే, దీస్ ఆర్ మై కీస్, ఓకే. సో ఇది నా వేరియబుల్, ఇది నా కీస్, ఓకే. సో ఎట్లా వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ విత్ కీ, ఓకే. డెఫినెట్గా ఇది సింగిల్ కోట్స్లో ఉండాలి, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఓకే. దిస్ ఈజ్ మై కీ, ఆర్ ఎల్స్ అగైన్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ డాట్ కీ, ఓకే. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చూపించిన నేను యూజర్స్ అండ్ డాట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిండా డాట్ షెల్, ఓకే. ఈ విధంగా కూడా మనము యూజ్ చేయొచ్చు. కాకపోతే మీకు డిక్షనరీస్లో ప్రాబ్లం ఏమవుతుందంటే యూ కెనాట్ యూజ్ లూప్స్, ఓకే. లూప్స్ కానీ విత్ ఐటమ్స్ ఆన్ డిక్షనరీస్, ఓకే. విత్ ఐటమ్స్ కానీ డిక్షనరీస్ పైన మనం యూజ్ చేయలేం, ఓకే.
లూప్స్ యూజ్ చేయలేము డిక్షనరీస్లో. ఓకే, అండ్ ఆల్సో మనం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అనేది మనం డిక్షనరీస్లో యూజ్ చేయలేము. ఓకే, అందుకని మనం ఏం యూజ్ చేస్తున్నాం, మనం అరేస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను పైన మీకు ఎగ్జాంపుల్ చూపించిన కదా అరేస్ ఎగ్జాంపుల్ ఇన్ ది సేమ్ వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. సో హౌ వి డిఫైన్ ఇన్ ది అరేస్. సో if I say about array again, okay, users colon hyphen username Sneha shell bin sh. Okay, or else I can say hyphen username ఏ విషయం ఇందాక మనం లిండా అండ్ షెల్ బిన్ బ్యాష్. ఓకే, సేమ్ పైన మనం డిక్షనరీస్కి ఎట్లా ఇచ్చినాం. ఓకే, దీస్ ఆర్ మై డిక్షనరీస్. ఓకే, ఇది మన డిక్షనరీ, ఇది మన అరే. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, డిక్షనరీకి అరేకి. ఓకే, సో అరే ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ ది యూజర్ నేమ్ అండ్ షెల్. ఇక్కడ మనం ఏం చేసినామంటే లిండా అనే యూజర్ని సపరేట్గా ఇస్తున్నాం డిక్షనరీ లాగా. ఓకే, బట్ హియర్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ లిస్ట్. ఓకే, సో ఈ విధంగా మనము యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ఆల్ వేరియబుల్స్ యూజింగ్ లూప్స్. ఓకే, లూప్ యూజ్ చేసి మనము ఈ వేరియబుల్స్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ అరేస్. ఓకే, సో ఇప్పుడు నేను మల్టీ అరేస్ ఎట్లా యూజ్ చేస్తారు అనేది చూపిస్తాను నేను, అంటే లైక్ విల్ సీ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఇది నా వ్యార్స్ డైరెక్టరీలో ఉన్నా నేను. ఓకే, సో యూజర్ అండర్ స్కోర్ లిస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సి క్యాట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది నా లిస్ట్. ఓకే, యూజర్ నేమ్ లిండా, హోమ్ డైరెక్టరీ హోమ్ లిండా, అండ్ షెల్ వచ్చేసి బిన్ షెల్. ఓకే, యూజర్ నేమ్ లీసా, సేమ్ థింగ్. ఓకే, ఆ యూజర్ నేమ్ యానా. ఓకే, సో ఇట్లా నేను 3 యూజ్ చేసి ఓకే ఐఎమ్ లిస్టింగ్ ఆల్ ద యూజర్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే యూజర్ డిక్షనరీ. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిందే ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఓకే, సో ఇఫ్ యూ సీ డిక్షనరీ. ఓకే, సో డిక్షనరీ ఎట్లుంటుందని చెప్పిన నేను మీకు యూజర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ యూజర్ కీస్, వాల్యూస్ కీస్. ఓకే, వేరియబుల్ అండ్ కీస్ అనొచ్చు. ఓకే, సో వేరియబుల్ కింద కీస్లో మళ్ళీ అగైన్ వీఆర్ గివింగ్ ది వాల్యూస్ లైక్ యూజర్ నేమ్ హోమ్ డైరెక్టరీ షెల్ అని. అదే ఇక్కడైతే మనము డైరెక్ట్గా ఇక్కడ ఈ వాల్యూని యూజ్ చేయకుండా ఇచ్చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ వెన్ యూ సీ అబౌట్ డిక్షనరీస్ అండ్ ఆల్సో అరేస్. ఓకే, సో లిస్ట్ అంటే అరేస్, డిక్షనరీస్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఏమి కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, బట్ ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ఇఫ్ యూ గో ఫర్ ది అరేస్. ఓకే, సో అరేస్లో ఏంటంటే యూ కెన్ యూజ్ లూప్స్. ఓకే, మనం లూప్స్ యూజ్ చేయొచ్చు, అదే మనం డిక్షనరీలో అయితే మనము లూప్స్ యూజ్ చేయలేము. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ఎగ్జాంపుల్ ఈస్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ షో యూ. ఓకే, సో ఇఫ్ ఐ సే vi or cat multilist.yaml. ఓకే, సో ఇది నా multilist.yaml ఫైల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఓకే వాట్ ఐఎమ్ యూజింగ్ వ్యార్స్ యూజర్ లిస్ట్. ఓకే, సో మీకు ఇందాకనే నేను వ్యార్స్ యూజర్ లిస్ట్ ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకే, సో నా వ్యార్స్ యూజర్ లిస్ట్ ఏంటిది, యూజర్స్. ఓకే, యూజర్స్లో యూజర్ నేమ్స్ 3 యూజర్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, లిండా, లీసా అండ్ యానా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే what it is doing, it is just printing this item.username. Okay, item.home directory, item.shell. Okay, so it is just printing this. Okay, ఇక్కడ ఏంది మనకి లిండా, హోమ్, లిండా అండ్ బిన్ బ్యాష్ అని చూపిస్తుంది. ఓకే, వాట్ ఐఎమ్ యూజింగ్ ఈజ్ లూప్. ఓకే, సో లూప్ని యూజ్ చేస్తున్నాను. లూప్ యూజ్ చేస్తానంటే ఈ యూజర్స్ అని ఎన్ని ఈ అరేలో ఎన్ని లిస్ట్ మనం డిఫైన్ చేసామో ఆ లిస్ట్ అన్ని కూడా ఇది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ ఆల్ ద అరే వాల్యూస్. ఓకే, సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, సో దెన్ ప్రింట్ ద సెకండ్ అరే వాల్యూ, డీబగ్ ద సెకండ్ ఐటమ్ ఇస్ యూజర్ స్క్వేర్ బ్రేసెస్లో 1 అంటున్నాం. ఓకే, సో ఇట్ విల్ షో ది ఫస్ట్ అరే. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఇన్వెంటరీ. ఓకే, సో నా ఇన్వెంటరీ వచ్చేసి Ansible node 1. Okay, okay, so what I'll do is playbook Ansible -playbook
multilist.yaml. Okay, enter. Okay, so vi ansible configuration file లో రిమోట్ యూజర్ నేమ్ వచ్చేసి ఓకే ansible user. Okay, again I'm running. Okay, gathering facts, it's good. Okay, సో ఇక్కడ చూడండి ఫస్ట్ లూప్లో ఇదేం చేసింది, లిండా అనే యూజర్ నేమ్ తీసుకుంది, హోమ్ డైరెక్టరీని తీసుకుంది, షెల్ని చూపిస్తుంది. నెక్స్ట్ లీసా హోమ్ డైరెక్టరీ షెల్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ టేకింగ్ యానా హోమ్ డైరెక్టరీ షెల్. సెకండ్ అరేలో ఏం చేసాం మనము, ఓన్లీ ఫస్ట్ అరేనే తీసుకోమన్నాం. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ ది ఫస్ట్ అరే, అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఫస్ట్ అరే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాట్ multi list.yaml. ఓకే, సో ఇక్కడ మనం ఏమన్నాం, యూజర్స్ ఓన్లీ స్క్వేర్ బ్రేసెస్లో 1 అని ఇస్తామంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ది సెకండ్ అరే అని అర్థం, 0 అని ఇస్తే ఫస్ట్ అరే అని అర్థం. ఓకే, సో ఇఫ్ ఐ సే vi, ఓకే, అండ్ ఇఫ్ ఐ గో టు లాస్ట్ లైన్ ఇన్సర్ట్ మోడ్ ఎండ్, అండ్ ఇఫ్ ఐ సే 0. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్లేబుక్, ఓకే, ఇప్పుడు మనకి లిండాని ఇది ప్రింట్ చేస్తుంది ఇక్కడ చూడండి, రైట్. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఫస్ట్ అరే. ఓకే, 0 అంటే ఫస్ట్ అరే, 1 అంటే సెకండ్ అరే. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద అరేస్ ఆల్ అబౌట్, రైట్. సో ఈ విధంగా లైక్ యూ కెన్ సీ ది డెఫినేషన్ ఆఫ్ మల్టీ లిస్ట్, అంటే ఇది మల్టీ అరే గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మల్టీ డిక్షనరీ, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మల్టీ హైఫన్ డిక్షనరీ అని అనుకోండి, let me cat this. Okay, so same thing, show dictionary also known as hash. సో హోస్ట్ ఫైల్ నేను చేంజ్ చేస్తాను ఇక్కడ, వేర్ ఫైల్స్లో నేను ఇందాక మీకు ఏది చూపించానో అదే ఉంది ఇక్కడ. ఓకే, డిక్షనరీలో. ఓకే, సో దిస్ ఈజ్ మై డిక్షనరీ. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ చేంజ్ మై host ansible node 1. ఓకే, ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ మనం ఏం చేస్తున్నాం, సేమ్ user.linda.username. ఓకే, సో నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్లో చూపించిన కదా, సేమ్ థింగ్. ఓకే, సో వేర్ ఈస్ దట్ ఎగ్జాంపుల్, దిస్ వన్. ఓకే, సో users.tkishore.first name అన్నాం కదా, ఇన్ ద సేమ్ వే వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ ansible hyphen playbook multi dictionary. ఓకే, సో మల్టీ డిక్షనరీ. సో చూడండి ఇక్కడ, ఓకే, యూజర్ లిండా హ్యాస్ హోమ్ డైరెక్టరీ కాల్డ్ హోమ్ లిండా, షెల్ ఈస్ బిన్ బ్యాష్. ఓకే, సింపుల్గా మనం మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం, రైట్. సో ఏం ప్రింట్ చేయమనం, user.linda.username. ఓకే, సో యూజర్ నేమ్ ఏంటిది, లిండా, అండ్ వాట్ ఈస్ ద హోమ్ డైరెక్టరీ, హోమ్ లిండా. ఓకే, అండ్ వాట్ ఈస్ ద షెల్, బిన్ బ్యాష్. ఓకే, సో లిండా, home linda and bin bash. Okay, so this is what we have shown. Okay, I hope you guys have got clear picture of multi variables. Okay, so ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, so that it will get a you will get a clear picture. Okay, so yeah, next వచ్చేసి we'll still talk about variables. Okay, facts అంటే ఏందో కూడా చూద్దాం. Okay, okay, so before going to the facts మనము secrets చూద్దాం. Okay, so how you manage secrets. Okay, so it's a very important thing, how you manage secrets in Ansible. Okay, so మనం సీక్రెట్స్ ఎట్లా మేనేజ్ చేస్తాము Ansible అంటే యూజింగ్ వాల్ట్. ఓకే, యూజింగ్ వాల్ట్ వి మేనేజ్ ఆల్ ది సీక్రెట్స్ అన్ని మనము మేనేజ్ చేస్తాం. ఓకే, సో హౌ యూ డీల్ విత్ ది సెన్సిటివ్ డేటా. ఓకే, సో ఏదైనా సెన్సిటివ్ డేటా ఉందనుకోండి Ansibleలో, హౌ యూ గోనా డీల్ విత్ దట్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి Ansible మాడ్యూల్స్ యూజ్ చేసినప్పుడు, ఓకే, సో వెనెవర్ వీఆర్ యూజింగ్ Ansible మాడ్యూల్స్ we require some sensitive data to be processed. Okay, so ఏదైనా సెన్సిటివ్ డేటా ఉంటే దాన్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో సెన్సిటివ్ డేటా ఇన్ ద సెన్స్ లైక్ వెబ్ కీస్ ఆర్ పాస్వర్డ్స్ ఆర్ యువర్ కీస్. ఓకే, ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని మనము పాస్ చేయాలంటే, ఓకే, సో యూ షుడ్
do that in a secure way, right? So you should do that in a secure way. Okay, so how you do that in the Ansible? So secure way అంటే Ansible లో మనకి Ansible Vault అని ఉంటుంది. ఓకే, సో యూజింగ్ Ansible Vault we can do that in a secure way. Okay, so Ansible Vault వచ్చేసి it is used to encrypt and decrypt all the files. ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తాము మనం ఫైల్స్ని. మనము యాన్సిబుల్ వాల్ట్ని మేనేజ్ చేయాలంటే కమాండ్ వచ్చేసి యాన్సిబుల్ హైఫన్ వాల్ట్. ఓకే, ఇప్పుడు ప్లేబుక్స్ రన్ చేయాలంటే ఏం చేస్తాం? యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్, రైట్? సో యాన్సిబుల్ వాల్ట్స్ని లైక్ సెన్సిటివ్ డేటాని క్రియేట్ చేయాలంటే వాల్ట్స్ యూజ్ చేస్తాం అండ్ ద కమాండ్ ఈజ్ యాన్సిబుల్ హైఫన్ వాల్ట్. ఓకే, సో హౌ యూ గోనా క్రియేట్ ది ఎన్క్రిప్టెడ్ ఫైల్స్? సో మనం యాన్సిబుల్ హైఫన్ వాల్ట్ క్రియేట్ playbook.yaml అని అనుకోండి. సో ఇట్ విల్ క్రియేట్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫైల్. ఓకే, సో ఎన్క్రిప్టెడ్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది విత్ నేమ్ playbook.yaml. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినది. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రాంప్ట్ యూ ఫర్ ద వాల్ట్ పాస్వర్డ్. మనం ఎప్పుడైనా సరే యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ అని కొట్టాం అనుకోండి, ఇది మనని పాస్వర్డ్ ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే, సో యూ నీడ్ టు ఎంటర్ ఏ పాస్వర్డ్. ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది పాస్వర్డ్. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి యూ నీడ్ టు అగైన్ కన్ఫర్మ్ ద పాస్వర్డ్. ఓకే, సో 2 times పాస్వర్డ్ ఎంటర్ చేస్తే దెన్ ఇట్ విల్ ఓపెన్ యువర్ ఫైల్ ఇన్ విఐ ఎడిటర్. ఓకే, సో విఐ ఎడిటర్లో మీ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ మీరు యూ కెన్ గివ్ యువర్ వాల్యూస్ ఆర్ యూ కెన్ సీక్రెట్స్ ఏదైనా ఇవ్వచ్చు, పాస్వర్డ్స్ ఏదైనా ఉంటే పాస్వర్డ్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, ఓకే, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ పాస్ చేసే బదులు, ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు పాస్. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ థింగ్ యూజింగ్ ది ఫైల్. ఓకే, సో నేను త్రూ ఫైల్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, నాట్ లైక్ క్రియేట్ playbook.yaml అనకుండా నేను క్రియేట్ హైఫన్ వాల్ట్ హైఫన్ పాస్వర్డ్ హైఫన్ ఫైల్, ఓకే, ఈక్వల్ టు పాస్. ఇదేం చేస్తున్నా, నేను డైరెక్ట్గా ఫైల్లో ఇచ్చేసి పాస్ అని ఇచ్చేస్తున్నా. ఓకే, or else I can redirect this to any file and I can use that file. Okay, and I can create my vault. Okay, so అది నేను చూపిస్తాను మీకు. ఓకే, దెన్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ని వ్యూ చేయాలనుకోండి, దెన్ యూ కెన్ సే యాన్సిబుల్ హైఫన్ వాల్ట్ వ్యూ అండ్ ద YAML ఫైల్ వాట్ ఎవర్ playbook.yaml. ఓకే, సో వ్యూ అంటే మనకి ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్ని చూపిస్తుంది. ఓకే, and also you can edit, okay, using edit ansible hyphen vault edit and the YAML file ante adi edit kuda chestadi. Okay, and also you can encrypt any existing file. మీ దాంట్లో ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, మీరు దాన్ని ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటే కూడా మీరు ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఎట్లా? ansible hyphen vault encrypt, okay, and playbook.yaml or that file name. Okay, also you can decrypt ansible hyphen vault decrypt, okay, and the file name. Okay, so ఈ విధంగా యూజ్ చేసి మీరు ఎన్క్రిప్ట్ చేయొచ్చు, డీక్రిప్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాస్వర్డ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ యూ కెన్ యూజ్ రీకీ. ఓకే, ansible hyphen vault రీకీ అని యూజ్ చేసి అనుకోండి, యూ కెన్ ఆల్సో చేంజ్ ద పాస్వర్డ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఓకే, ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంటుందో ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్ పాస్వర్డ్ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్, ఓకే, సో మీకు లైక్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఆల్ దీస్ వాల్ట్ ఫైల్స్ అంటే లైక్ మనం ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నప్పుడు సో వాల్ట్ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్తో మనము ప్రాజెక్ట్ని సెట్ చేయాలి. ఓకే, సో ఇట్ మేక్ సెన్స్ లైక్ మనం ఎప్పుడైనా కానీ సపరేట్ ఫైల్స్ని లైక్ టు స్టోర్ ఎన్క్రిప్టెడ్ ఆర్ నాన్ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ని ఎప్పుడైనా సరే సో వీ నీడ్ టు మేక్ ఏ సపరేట్ ఫైల్ వెన్ ఎవర్ యూ వాంట్ టు encrypt your encrypted variables or non-encrypted variables యూజ్ చేసేటప్పుడు ఓకే ఆల్వేస్ యూజ్ సపరేట్ ఫైల్స్. ఓకే, సపరేట్ ఫైల్స్ యూజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రూప్ వ్యార్స్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, group_vars. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఏ DB సర్వర్, ఓకే,
సో నేను వేరియబుల్స్ యూజ్ చేస్తా అండ్ ఆల్సో ఐ కెన్ యూజ్ వాల్ట్. ఓకే, నా పాస్వర్డ్స్కి నేను వాల్ట్ యూజ్ చేస్తాను, నార్మల్ వేరియబుల్స్కి వేరియబుల్స్ అని యూజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు 2 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు మేనేజ్. ఓకే, వాల్ట్ ఫైల్స్ని మనం మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ వాల్ట్ ఫైల్స్ యూజ్ ఏ సపరేట్ ఫైల్. ఓకే, సో నౌ ఐ విల్ జస్ట్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎట్లా మనము చేయొచ్చు అనేది. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్ అగైన్. Okay, so if I say vi user, okay, create -user.yaml అంట. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ ఐఎమ్ డూయింగ్, వేరియబుల్స్ ఫైల్స్లో secret.yaml యూజ్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ గో విత్ క్యాట్. ఓకే, క్యాట్ create.yaml. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఓకే హోస్ట్ ఆల్ అంటున్నా నేను, ఆల్ మై ఫైల్స్ ఇన్ ఇన్వెంటరీ అండ్ వ్యార్స్ అండర్స్కోర్ ఫైల్స్. ఓకే, సో వ్యార్స్ అండర్స్కోర్ ఫైల్స్ ఎక్కడ ఉన్నది, secret.yaml. ఓకే, సో లెట్ మీ ఓపెన్ ది secret.yaml ఫైల్. ఓకే, సో ఐఎమ్ ఇన్ టు మై బాక్స్. ఓకే, సో ఇప్పుడు విల్ క్రియేట్ సంథింగ్ secret.yaml అనేసి ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ సే ansible -vault. Okay, so ansible -vault, I'll say create and I'll say secret.yaml. Okay, so secret.yaml file. Okay, enter. Okay, so ఇక్కడ చూడండి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సో ఐఎమ్ గివింగ్ మై పాస్వర్డ్. ఓకే, నౌ ఐఎమ్ ఇన్ టు మై VI ఎడిటర్. ఓకే, సో ఇక్కడ యూ కెన్ పాస్ యువర్ వాల్యూస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే యూజర్ నేమ్ వచ్చేసి ఐ విల్ సే కిషోర్. ఓకే, అండ్ ఆల్సో ఐ నీడ్ టు గివ్ మై పాస్వర్డ్, వచ్చేసి PW హ్యాష్ అంటాం మనం. ఓకే, సో ఇట్ ఈస్ PW హ్యాష్. PW హ్యాష్ వచ్చేసి ఐ విల్ గివ్ ఎనీ వాల్యూ దట్ ఈస్ పాస్వర్డ్ అంట. ఓకే, సో దిస్ ఈజ్ మై PW హ్యాష్ వాల్యూ. ఓకే, సో నౌ మై వాల్ట్ ఈస్ సేఫ్డ్. ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ secret1.yaml అని అనుకోండి. సో ఇది ఎన్క్రిప్టెడ్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ మై వాల్ట్ అండ్ దిస్ ఈజ్ ఎన్క్రిప్టెడ్. ఓకే, సో దీన్ని మనము ఎన్క్రిప్ట్ చేసేసాం అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ షో యూ సంథింగ్ కాల్డ్ create user.yaml ఫైల్. ఓకే, సో ఈ create user.yaml ఫైల్ ఏం చేస్తున్నా నేను. ఓకే, సో I can use this also. Okay, so నేను create-user.yaml ఫైల్ యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఐ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసినానో ఆ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ సే సంథింగ్. ఓకే, సో secret.yaml ఫైల్ని యూజ్ చేసి నేను create-user.yamlని రన్ చేస్తాను. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి రన్ చేస్తున్నా నేను, YAML ఫైల్ ఏది నాది, secret.yaml ఫైల్ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో ఐ విల్ చేంజ్ దిస్ టు secret1. ఓకే, VI. సో ఐ విల్ చేంజ్ దిస్ టు secret1.yaml. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటా అంటే ansible. ఓకే, ansible hyphen playbook. Okay, ansible hyphen playbook. So what I will do, I will say ask hyphen vault hyphen pass. Okay, so and I will say create -user.yaml. ఓకే, సో ఇది నాకు పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఓకే, సో వై వీ గాట్ ది ఎర్రర్ ఇందాకంటే లైక్ ఐ హ్యావ్ గివెన్ ది స్పెల్ మిస్టేక్. ఓకే, సో మనము ఓకే, సో వెన్ వీ ఆర్ ట్రయింగ్ ఫర్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను YAML అని ఇవ్వలేదు, YML అని ఇచ్చిన, సో అందుకని అది ప్రాబ్లం వచ్చింది. ఓకే,
So now I have created my secret. Okay, username pw hash తో okay, so username కిషోర్ అని ఇచ్చిన, pw hash వచ్చేసి మనం పాస్వర్డ్ అని ఇచ్చాం. ఓకే, సో let us see like if this takes. ఓకే, ఆ వాల్యూస్ తీసుకుంటుందో లేదో చూద్దాం మళ్ళీ ఒకసారి. ansible hyphen vault, ansible hyphen playbook. Okay, so what is the playbook? Create hyphen user dot yaml. No vault secrets found. Okay, known error ఎందుకంటే hyphen ask hyphen vault hyphen pass. ఓకే, సో మనం ఇక్కడ కంపల్సరీ పాస్ అది అడగాలని చెప్తున్నాం. ఓకే, సో వీ హ్యావ్ గివెన్ ది password. Okay, so now it went. Okay, so now it is successful. Okay, so చూడండి now, but it is asking for password. Okay, so every time ఇది password అడగడము like it's not good, and also you cannot pass the password here. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ పాస్ చేసిన అనుకోండి password. Okay, so it is not good. Okay, so I can pass it here. For example, if I pass my password, okay, so it is still throwing error. Okay, so explicitగా ఇవ్వలేమని చెప్తుంది ఇది. Okay, so that is fine, I cannot give it here also. Okay, but every time ఇది ఇట్లా పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. Okay, so every time I need to give the password. Okay, so instead of that we can pass it through a file. Okay, file నుంచి కూడా పాస్ చేయొచ్చు, but whenever if I pass something. Okay, so for example echo, if I say red hat is my password, and I'll say vault dot pass 1. Okay, so ఇది నా పాస్వర్డ్. ఓకే, సో ఇఫ్ ఐ సే cat vault dot pass, okay, so it is just showing red hat. Okay, so ఇది నా పాస్వర్డ్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు పాస్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls hyphen l, ఓకే, సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ దిస్ ఈస్ ద పబ్లిక్ యాక్సెస్ ఉంది. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు చేంజ్ దట్ chmod if you say 600 and the okay, సో ఇప్పుడు అండి no one will have the access except you. Okay, so only మీకు మాత్రమే read write access ఉంది. even if you want to make it as 400 you can do it. Okay, so only you have the read access. Okay, so you can change like this. Okay, so read access or read write access తీసుకున్న తర్వాత. Okay, so again if you want to pass it through that command. Okay, so for example ఇప్పుడు మనము ansible hyphen playbook. Okay, so what I'll say hyphen vault vault hyphen password hyphen file equal to. Okay, so నేను ఏదైనా వాల్యూ ఇచ్చినో, నా ఫైల్ నేమ్ ఇచ్చినో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, అండ్ వాట్ I'll say create hyphen user dot yaml. Okay, so it is not asking now. Okay, so it is directly taking from that file. Okay, so ఆ ఫైల్ నుంచి డైరెక్ట్ గా ఇది తీసేసుకుంది పాస్వర్డ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ క్రియేట్ లైక్ ఇట్ జస్ట్ క్రియేటింగ్ యూజర్ ద క్రెడెన్షియల్స్. ఓకే, సీక్రెట్ క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉన్నాయని సీక్రెట్ డాట్ యామల్. ఓకే, సో సీక్రెట్ డాట్ యామల్లో క్రెడెన్షియల్స్ తీసుకొని ఇట్స్ జస్ట్ printing the output. Okay, so now I want to I want to change my password. Okay, so password ఎట్లా చేంజ్ చేస్తాం మనము. సో ansible hyphen vault. Okay, so rekey, right, rekey secret 1 dot yaml. Okay, so నా పాస్వర్డ్ ఇస్తున్నాను నేను. Okay, so it is asking for the new password. Okay, so rekey successful. Okay, so నా పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. సో ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో నేను ఫైల్ నుంచి నేను పాస్వర్డ్ మనం ఇందాక పాస్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, నో వాల్ట్ సీక్రెట్ వర్ ఫౌండ్ దట్ కుడ్ డీక్రిప్ట్ అంటుంది. అంటే మనం ఆల్రెడీ ఈ పాస్వర్డ్ని చేంజ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఐ సే cat vault dot pass 1. ఓకే, రెడ్ హ్యాట్ అని ఉంది. ఓకే, సో బట్ వీ హ్యావ్ చేంజ్ ద పాస్వర్డ్. Okay, so again if I go and change my password here. Okay, so if again I run this, now it will work, right? So in password change chesina kabatti adi work avvaledu. Okay, so again if I want to change the password I can say rekey. Okay, so I'll change it again. Okay, rekey successful antundi. Okay, so this is how I can do this. Okay,
and also we can say decrypt. ఓకే, సో డీక్రిప్షన్ సక్సెస్ఫుల్ అంటుంది, అంటే ఇప్పుడు నా ఫైల్ డీక్రిప్ట్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు ఎన్క్రిప్ట్ ఐ కెన్ సే ఎన్క్రిప్ట్. ఓకే, అగైన్ ఐ విల్ గివ్ పాస్వర్డ్. ఓకే, అగైన్ ఇట్ గాట్ ఎన్క్రిప్టెడ్. ఓకే, సో డీక్రిప్ట్ అంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, decrypt successful అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే cat secret 1.yaml. ఓకే, సో ఇక్కడ మనకి డీక్రిప్ట్ అయిపోయింది, అందుకే ఇక్కడ కిషోర్ పాస్వర్డ్ అని ఓపెన్గా చూపిస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ డూ ఎన్క్రిప్ట్, ఓకే, if I do encrypt again, if I say cat secret.yaml, encrypted format లో చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ సీక్రెట్స్, దిస్ ఈస్ హౌ యూ కెన్ కాల్ సీక్రెట్స్ ఫ్రమ్ ద వేరియబుల్స్. ఓకే, సో ఈ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ యూ యూజ్ Ansible Vault అనేది. ఓకే, సో Ansible Vault plays a very important role to manage your secret keys in the Ansible. Okay, సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి విల్ సి, అంటే ఈ సెషన్లో ఫ్యాక్ట్స్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ Ansible ఫ్యాక్ట్స్. ఓకే, సో Ansible ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఓకే, సో లైక్ ఎప్పుడైనా సరే మనం ప్లేబుక్ రాస్తున్నప్పుడు ఇట్ ఈస్ సేయింగ్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గ్యాదరింగ్. ఓకే, సో వాట్ ఫ్యాక్ట్స్ ఇట్ ఈస్ గ్యాదరింగ్ అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో Ansible ఫ్యాక్ట్స్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఓకే, సో Ansible ఫ్యాక్ట్స్ అంటే వేరియబుల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అవి ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటాయి, అండ్ ఇట్ విల్ డిస్కవర్ Ansible మేనేజ్ హోస్ట్ పైన ఇట్ విల్ డిస్కవర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఓకే, లైక్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తుంది, వాట్ ఈస్ ద హార్డ్వేర్ ఇట్ ఈస్ యూజింగ్, వాట్ ఈస్ ద కెర్నల్ వర్షన్ ఇట్ ఈస్ యూజింగ్. ఓకే, సో ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అది గ్యాదర్ చేస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్ అన్ని ప్లేబుక్స్ కూడా ఫ్యాక్ట్ గ్యాదరింగ్ చేస్తాయి. ఓకే, సో ఫ్యాక్ట్ గ్యాదరింగ్ బిఫోర్ దే రన్ యాక్చువల్ ప్లేస్. ఓకే, సో యాక్చువల్ ప్లేస్ ఏదైతే రన్ అవుతాయో దానికి ముందే మనకి ఫ్యాక్ట్ గ్యాదరింగ్ చేస్తాయి. అందుకని మనకి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్లేలోనే మనకి గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అని వస్తుంది, ఆ తర్వాతనే మనం రన్ చేసిన ప్లేస్ అని కూడా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ రన్ ఫ్యాక్ట్ గ్యాదరింగ్ ఇన్ అడాక్ కమాండ్. ఓకే, సో అడాక్ కమాండ్ యూజ్ చేసి కూడా మనము ఫ్యాక్ట్ గ్యాదరింగ్ యూజ్ చేయొచ్చు, దట్ ఈస్ యూజింగ్ సెటప్ మాడ్యూల్. ఓకే, సెటప్ మాడ్యూల్ అని ఉంటుంది, ఈ సెటప్ మాడ్యూల్ యూజ్ చేసి మనము ఫ్యాక్ట్ గ్యాదరింగ్ చెయ్యొచ్చు. ఓకే, సో యూజింగ్ అడాక్ కమాండ్స్. ఓకే, అండ్ ఆల్సో మనము డీబగ్ మాడ్యూల్ కూడా యూజ్ చేసి వీ కెన్ ప్రింట్ ద వాల్యూస్ ఆఫ్ ద Ansible ఫ్యాక్ట్స్. ఓకే, Ansible అండర్స్కోర్ ఫ్యాక్ట్స్ అనేది వేరియబుల్. ఓకే, Ansible అండర్స్కోర్ ఫ్యాక్ట్స్ అనేది Ansible ఫ్యాక్ట్స్ వేరియబుల్. ఓకే, సో వీ కెన్ రన్ దిస్ అండ్ వీ కెన్ రన్ ది మాడ్యూల్, డీబగ్ మాడ్యూల్ యూజ్ చేసి వీ కెన్ ఫెచ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద మేనేజ్డ్ హోస్ట్. ఓకే, అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే వెనెవర్ యు ఆర్ రన్నింగ్ యూ కెన్ సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే Ansible -m setup all అని అనుకోండి, సో దిస్ ఈస్ ద సెటప్ మాడ్యూల్. ఓకే, సో సెటప్ మాడ్యూల్ యూజ్ చేసి వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఫెచింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఓకే, సో లెట్ మీ షో యూ దట్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ Ansible -m, సారీ, ఓకే, oops. Okay, so if I run Ansible -m setup all అంటే అన్ని నోడ్స్ పైన రన్ చేస్తాం, ఓన్లీ వన్ నోడే ఉంది ఎనీవే. ఓకే, సో సి దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ గ్యాదరింగ్. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది ఇది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ లైక్ వాట్ AC Linux Python present, systemd, all the hardware related things. Okay, నా బ్లాక్ సైజ్ ఎంత ఉంది, అండ్ వాట్ ఈస్ ద LSB, వాట్ ఈస్ ద TCP కనెక్షన్స్. ఓకే, Ansible డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది రెడ్ హ్యాట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ది version of the distribution 8.3 and major version is 8, my name server and my host name. Okay, so it is showing all the
ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ర్యామ్, మై డిస్క్. ఓకే, సో మొత్తం నా హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫెచ్ చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది అడాక్ కమాండ్ టు ఫెచ్ ఇట్. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రన్ ఇట్ త్రూ ఏ ప్లే బుక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే బుక్ త్రూ రన్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇఫ్ ఐ సే ఓకే ఫ్యాక్ట్స్. ఓకే, సో ప్లే బుక్ త్రూ రన్ చేయాలనుకుంటే ఇఫ్ ఐ సే ఫ్యాక్ట్స్ డాట్ యామల్. ఓకే, సో నా ఫ్యాక్ట్స్ డాట్ యామల్లో ఇప్పుడు నేను క్యాట్ ఫ్యాక్ట్స్ డాట్ యామల్ ట్రై చేసిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద డేటా. ఓకే, సో ఏదైతే Ansible_facts అనే వేరియబుల్ యూజ్ చేసి సో ఇట్ విల్ ఫెచ్ ఆల్ ద డేటా ఆన్ మై మేనేజ్డ్ హోస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఇన్ మై ఇన్వెంటరీ let me remove everything. Okay, and I'll say Ansible node 1. Okay, so ఇప్పుడు నేను Ansible hyphen playbook, so what I'll run play facts.yaml run చేస్తాను. Okay, so facts.yaml run చేస్తే what's saying, okay, so vi ansible.cfg and user. Okay, so if I run, see again same thing. Okay, so what we have done with the addoc command, so same thing it is doing with this command. Okay, so simply it is fetching all the facts. Okay, so from the managed node. Okay, so ee vidhanga cheyochu. And also if I want to fetch the IP address, okay, so na managed node IP address lo fetch cheyalankondi, so simple ga nenu ippudu na daggara ipfact.yaml file undi. Okay, so what I will do, ansible hyphen playbook, okay, and I'll say ipfact.yaml. Okay, so it is just fetching the IP address of my managed node. Okay, so na managed node IP address ni maatrame idi fetch chestundi. Okay, so this is how I can fetch my gatherings. Okay, so na facts anni kuda nenu gather cheyochu. Okay, so this is how I can do. And like I said, Ansible_facts అనే వేరియబుల్ని ఇది 2.5 వర్జన్ తర్వాత నుంచి చేసింది. 2.4 వర్జన్లో మనకి Ansible_host నేము, Ansible_interfaces అని ఈ విధంగా ఇండివిజువల్గా ఉండేది. ఓకే, సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ దేర్. సో వీఆర్ యూజింగ్ వేరియబుల్ కాల్డ్ Ansible_facts. ఓకే, సో Ansible_facts యూజ్ చేసి మనం మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని కూడా గ్యాదర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ దిస్, ఓకే, సో gather_facts నో అని పెడితే ఇది గ్యాదరింగ్స్ని డిజేబుల్ చేస్తుంది. ఓకే, డూ దిస్ టాస్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఐమ్ జస్ట్ గివింగ్ దిస్ టాస్క్ టు డిజేబుల్ యువర్ గ్యాదరింగ్స్. ఓకే, సో gathering_facts అని నో అని పెట్టినారనుకోండి, ఇట్ విల్ డిజేబుల్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ది స్పీడ్నెస్ ఆర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లే బుక్స్ వెరీ ఫాస్ట్. ఓకే, సో చాలా ఫాస్ట్ అయిపోతుంది మీరు గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ నో పెడితే, ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు గ్యాదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రిమోట్ నోడ్. ఓకే, సో ఇట్ జస్ట్ గోస్ అండ్ రన్స్ దోస్ ప్లేస్. ఓకే, సో ఇది చాలా చాలా ఫాస్ట్ చేసేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ మెనీ సర్వర్స్, ఇఫ్ మీరు 1000 సర్వర్స్లో ఆర్ మోర్ దెన్ 100+ 200+ సర్వర్స్లో చేస్తున్నారు అనుకోండి, గ్యాదరింగ్స్ ఆఫ్ చేసేస్తే మీకు ప్లే బుక్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లైక్ మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు సెటప్ మాడ్యూల్ యూజ్ చేసి యూ కెన్ ఎనేబుల్ ఇట్. ఓకే, సో ఇట్ కెన్ బి ఎనేబుల్డ్ అగైన్ యూజింగ్ సెటప్ మాడ్యూల్ ఆర్ యూ కెన్ డిజేబుల్ ఇట్ బై gathering facts no. Okay, so you can do anything as per your requirements. Okay, so that is it. So I have talked a lot about variables and facts. Okay, so variables గురించి అయితే I have given you lot of information. Okay, సో ఖచ్చితంగా మీరు వేరియబుల్స్ అంటే ఏంటని తెలుసుకోవాలి. మీకు ఇంటర్వ్యూస్లో చాలామంది అడుగుతారు, రియల్ టైంలో చాలా చాలా యూజ్ అయ్యే సెషన్ ఇది. ఓకే, సో కీప్ ఆన్ వాచింగ్ ఆల్ ద సెషన్స్. నెక్స్ట్ వచ్చేసి విల్ డిస్కస్ మోర్ ఆన్ Ansible టాస్క్ కంట్రోల్స్ కానివ్వండి, హ్యాండ్లర్స్ గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాత విల్ గో ఫర్ ద లైనెక్స్ అడ్మిన్ టాస్క్ విత్ Ansible. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. ఎవరైతే ఇంకా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. బై.